Hello everyone, welcome to our channel. And next topic is operational amplifier is as integrator. Op amp అనేది integrator లా ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. ప్రీవియస్ డిఫరెన్షియేటర్ లా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దిస్ టాపిక్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇంటిగ్రేటర్ లా ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాం. జస్ట్ ఇంటిగ్రేటర్కి డిఫరెన్షియేటర్కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ డిఫరెన్షియేటర్లు తీసుకుంటే కెపాసిటర్ అనేది ఇన్పుట్ సెక్షన్లో కనెక్ట్ అయింది, రెసిస్టర్ ఇక్కడ కనెక్ట్ అయింది. ఈ టూ కాంపోనెంట్స్ ఇంటర్చేంజ్ చేస్తే ఇంటిగ్రేటర్లో వర్క్ అవుతుంది. డిఫరెన్షియేటర్లో ఇన్పుట్లో కెపాసిటర్ ఉంటుంది, ఫీడ్బ్యాక్లో రెసిస్టర్ ఉంటుంది. ఇంటిగ్రేటర్కి వచ్చేసరికి ఫీడ్బ్యాక్లో కెపాసిటర్ ఉంటుంది, ఇన్పుట్లో రెసిస్టర్ ఉంటుంది. సో దీంట్లో కూడా అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్షియేటర్ డెఫినేషన్ ఏంటి? అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ వస్తే దాన్ని ఆపరేషనల్ యాంప్లిఫైర్ వర్క్స్ యాజ్ డిఫరెన్షియేటర్. ఇంటిగ్రేటర్లో అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ వస్తే దాన్ని ఆపరేషనల్ యాంప్లిఫైర్ యాజ్ ఇంటిగ్రేటర్. సో నేను మీకు ఇక్కడ సర్క్యూట్ ఆల్రెడీ నేను మ్యాటర్ రాశాను, ఎలా వాల్యూస్ వస్తాయని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లెట్ us see here. సో జస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఇంటిగ్రేటర్కి ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ తీసుకుంటాం. ఐఎమ్ టేకింగ్ వన్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, ప్లస్ మైనస్ విత్ రెస్పెక్ట్ టు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇన్పుట్లో రెసిస్టర్ ఉంటుంది, ఫీడ్బ్యాక్లో కెపాసిటర్ ఉంటుంది. ఇన్ ద ఫీడ్బ్యాక్ సెక్షన్ కెపాసిటర్ కనెక్ట్ చేస్తాం. సో దిస్ వన్ ఈస్ ఆప్ యాంప్, ఫీడ్బ్యాక్ సెక్షన్లో కెపాసిటర్. సో హియర్ రెసిస్టర్ ఆర్ఐ, సిఎఫ్ కెపాసిటర్. ఇక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్ ఏంటి? విఐ ఇస్ ద ఇన్పుట్ వోల్టేజ్. సో దీని నుంచి జనరేట్ అయ్యే కరెంట్ ఐఐ. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఐబి, అవుట్పుట్ సెక్షన్ మూవ్ అయ్యే కరెంట్ ఐఎఫ్. సో ఇక్కడ ఉండేది నోడ్ ఏ, కామన్ వాల్యూస్, ఆల్ ఆర్ కామన్ వాల్యూస్ ప్రతి అప్లికేషన్స్కి. ఇక్కడ ఉండే వోల్టేజ్ డ్రాప్ విఏ అండ్ దిస్ వన్ ఈస్ విబి కనెక్టెడ్ టు ద గ్రౌండ్. గ్రౌండ్ కనెక్ట్ అయింది కాబట్టి విబి ఈక్వల్ టు 0. హియర్ అవుట్పుట్ వినో. ఓకే, ఇది ఇంటిగ్రేటర్ సర్క్యూట్. సో దీని నుంచి మనకు వాల్యూస్ రావాలంటే, టు గెట్ అవుట్పుట్ వోల్టేజ్ కావాలంటే సేమ్ డిఫాల్ట్ అప్లై KCL ఎట్ నోడ్ ఏ దగ్గర KCL అప్లై చేయండి. ఓకే, ఏమొస్తుంది? KCL ఇక్కడ అప్లై చేస్తే సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఏంటి? ఐ అండ్ సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్ ఐబి ప్లస్ ఐఎఫ్. ఓకేనా, ఐబి ఈజ్ లీవింగ్ కరెంట్, ఐఎఫ్ ఈజ్ లీవింగ్ కరెంట్, ఐఐ ఈజ్ ద ఎంటరింగ్ కరెంట్. ఇవి ఆల్రెడీ నో, మీకు ప్రీవియస్ క్లాసులు ఉంటే మనకు అర్థమైపోతుంది. ఐబి ఈక్వల్ టు 0, ఐఐ ఈక్వల్ టు 0 ప్లస్ ఐఎఫ్. సో ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అయిపోతుంది? ఐఐ ఈక్వల్ టు ఐఎఫ్, రైట్? సో ఓమ్స్ లా నుంచి కానీ సర్క్యూట్ నుంచి కానీ వాల్యూస్ తీసుకోండి. ఐఐ కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇనిషియల్ వోల్టేజ్ ఎంత? విఐ. 2 వోల్టేజ్ డ్రాప్స్ ఉంటే ఇనిషియల్ వోల్టేజ్ మైనస్ ఫైనల్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్ ఆర్ఐ. ఐబి కరెంట్కి ఏంది? సో ఇక్కడ ఐఎఫ్ కరెంట్కి ఏంటి? ఐఎఫ్ కరెంట్కి వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి, కెపాసిటెన్స్ ఉంది, కరెంట్ ఉంది. ఓకేనా, ఐఎఫ్ కరెంట్కి. రెసిస్టర్ వాల్యూ లేదు. అప్పుడు ఏం చెప్పాను నేను? సిఎఫ్ ఇంటూ డెరివేటివ్ ప్రీవియస్ క్లాస్ డి బై డిటి ఆఫ్ ఇనిషియల్ వోల్టేజ్ విఏ మైనస్ ఫైనల్ వోల్టేజ్. ఓకేనా, కెపాసిటర్ వోల్టేజ్ కరెంట్ ప్రజెంట్ అవుతే రిలేషన్ ఏంటి? ఫార్ములా అంటే సి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ది విఏ మైనస్ వి నాట్. సింగిల్ వోల్టేజ్ ఉంటే డి బై డిటి ఆఫ్ వి. ఓకేనా, వి ఆల్రెడీ నో డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్. విఏ ఈక్వల్ టు విబి ఈక్వల్ టు 0. ఆటోమేటిక్గా ఏమైపోతుంది? విఏ ఈక్వల్ టు 0. సో ఈ విబి వాల్యూ 0, గ్రౌండ్ కనెక్ట్ అయింది. సేమ్ వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ వర్చువల్లీ కనెక్టెడ్. సో విఐ మైనస్ 0 బై ఆర్ఐ సి బై ఇంటూ డి బై డిటి ఆఫ్ 0 మైనస్ వి నాట్. ఓకే, హియర్ విఐ బై ఆర్ఐ. సో ఈ మైనస్ వాల్యూ బయటకు తీసుకొచ్చేయండి, మైనస్ సిఎఫ్ ఇంటూ డి బై డిటి ఆఫ్ వి నాట్. ఓకే, సేమ్. సో దీని నుంచి అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ నుంచి అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? డి బై డిటి ఆఫ్
V0 వన్ సైడ్ ఉంచేయండి, రిమైనింగ్ అంతా RHS సైడ్ తీసుకోండి. సో -1/Ri ఇంటూ CF ఈక్వేషన్ ఇంటూ VA ఈక్వేషన్ ఇలా కన్వర్ట్ అయిపోతుంది. మనకి ఏం కావాలి, ఇంటిగ్రేటర్లా వర్క్ అవ్వాలి. ఇక్కడ డెరివేటివ్ వాల్యూ ఉంది, అవుట్పుట్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్, ఇంటిగ్రల్ ఆఫ్ d/dt ఆఫ్ V0 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ -1/Ri ఇంటూ CF ఇంటూ VI. ఎప్పుడైనా డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, బోత్ ఆర్ అపోజిట్ కాబట్టి. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూకి ఇంటిగ్రేషన్ మనం అప్లై చేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలి, దాన్ని బయటకు తీసుకొచ్చేయాలి. Ri ఇంటూ CF ఇంటిగ్రల్ ఆఫ్ VI. సో దీని నుంచి ఈక్వేషన్ నుంచి మీరు ఏం చెప్పవచ్చు, ఈక్వేషన్ నుంచి, సో ఇది కాన్స్టెంట్ వాల్యూ, అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ద ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్. హెన్స్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ వర్క్స్ యాజ్ ఇంటిగ్రేటర్లా వర్క్ అవుతుంది. సేమ్ డెరివేషన్ నేను ఇక్కడ చేశాను క్లియర్గా, ఆప్ యాంప్ యాజ్ ఇంటిగ్రేటర్. ఓకేనా, సర్క్యూట్ ఇప్పటివరకు చెప్పింది. సో దానికి ఈక్వలెంట్ మ్యాటర్, నేను చెప్పిన మ్యాటర్ ఇక్కడ ఓవరాల్గా చెప్పింది, ఇక్కడ పాయింట్స్ వైజ్ రాస్తాను. మీరు ఒకసారి చదివితే అర్థమైపోతుంది. నెక్స్ట్, సో దాని డెరివేషన్ టు అండర్స్టాండ్ ద ఆపరేషన్, KCL అప్లై చేసేసి అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఏం చేయాలి, అప్లై ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్, ఇంటిగ్రేషన్ అప్లై చేయడం, అప్లై ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్స్. ఏమొస్తుంది వాల్యూస్ చూడండి. సో డెరివేటివ్ ఉంది, అప్లై ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు రెండు క్యాన్సిల్ అవుతుంది. అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్, అవుట్పుట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్ కాబట్టి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది ఇంటిగ్రేటర్లా వర్క్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఓకే, థ్యాంక్ యూ.